వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ ఈ వీడియోలో కరెక్షన్ తర్వాత అట్రాక్టివ్ బై ప్లేస్లో ఉన్న బెస్ట్ ఐటీ స్టాక్స్ అండ్ ఈ ఐటీ స్టాక్స్ ఫర్దర్గా లేటెస్ట్ టెక్నాలజీస్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఏఐ కానీ మిషన్ లెర్నింగ్ కానీ. సో ఇట్లాంటి టెక్నాలజీస్లో అండ్ ఆ స్టాక్స్ ఏంటో ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. అండ్ ఫర్దర్గా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ నేను డిస్కస్ చేయబోతున్న ఫస్ట్ స్టాక్ టాటా ఎలక్సీ. సో టాటా ఎలక్సీ 1989లో స్టార్ట్ అయిన కంపెనీ అండ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లీడింగ్ డిజైన్ అండ్ టెక్నాలజీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ట్రాన్స్పోర్టేషన్ ఇండస్ట్రీకి, మీడియా, కమ్యూనికేషన్, హెల్త్ కేర్, మెడికల్ డివైజెస్, సో ఇట్లా వేరియస్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్కి అయితే వీళ్ళు ఐటీ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టాటా ఎలక్సీ మార్కెట్ క్యాప్ 43,287 crore ఉంది. అండ్ కరెంట్ ప్రైస్ అయితే 6,951 దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. ఏదైతే 52-week లోకి దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. 52-week హై ఈజ్ నియర్లీ 9,200. సో స్టాక్లో సిగ్నిఫికెంట్ కరెక్షన్ అయితే కనబడుతుంది. అండ్ ఇండస్ట్రీ పిఈ ఈజ్ 39.6 ఉంది. అండ్ స్టాక్ ఈజ్ ట్రేడింగ్ 54.9 times ఇండస్ట్రీ పిఈతో కంపేర్ చేస్తే కొద్దిగా ఎక్స్పెన్సివ్. అండ్ బుక్ వాల్యూ 400 దగ్గరగా ఉంది. అండ్ రీసెంట్ టైంలో స్టాక్లో ఎక్కువ కరెక్షన్ అయితే జరిగింది. బట్ లాంగ్ టర్మ్ డ్యూరేషన్లో టాటా ఎలక్సీ ఈజ్ ఎ మల్టీ బ్యాగర్ స్టాక్ విత్ హెల్దీ డివిడెండ్ డీల్ 1.02% అయితే ఉంది. అండ్ సీ ద ఆర్ఓఈ 34.5% ఉంది. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఈజ్ 42.7 ఉంది. ఎఫ్ఈ 10 కలిగిన స్టాక్ ఇది. అండ్ సీ ద ట్రెండ్ 9,200 నుంచి స్టాక్లో ఫాల్ వచ్చింది. అండ్ ప్రస్తుతానికైతే స్టాక్లో ఒక అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది. అండ్ లాంగ్ టర్మ్ డ్యూరేషన్లో టాటా ఎలక్సీ ఈజ్ అ మల్టీ బ్యాగర్ స్టాకే. అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కానీ, ఫండ్ హౌసెస్ కానీ, ఎఫ్ఐఎస్ కానీ ఇక్కడ ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి రిస్క్ రివార్డ్ అయితే చాలా ఫేవరబుల్గా ఉంది. అండ్ మల్టీఫోల్ రిటర్న్స్ అయితే ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లాంగ్ టర్మ్ పర్పస్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇదొక బెస్ట్ ప్లేస్ టు అక్యూములేట్ టాటా ఎలక్సీ. అండ్ కమ్ టు టాటా ఎలక్సీ క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా పోస్ట్ చేసింది. జూన్లో 926 crore సేల్స్, 674 crore ఎక్స్పెన్సెస్, 252 crore ఆపరేటింగ్ ప్రాఫిట్ అయితే కంపెనీ పోస్ట్ చేసింది. సో మొత్తంగా నెట్ ప్రాఫిట్ ఈజ్ నియర్లీ 184కి వచ్చింది. సో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 27%గా ఉంది. రీసెంట్గా మార్జిన్స్ కొద్దిగా తగ్గాయి. బట్ ఓవరాల్గా కంపెనీ ఈజ్ ఏబుల్ టు ప్రొవైడ్ బెటర్ క్వార్టర్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ జూన్తో కంపేర్ చేసినప్పుడు. సో లాస్ట్ ఇయర్ జూన్లో 248 crore ప్రాఫిట్ ఏదైతే ఉందో ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ప్రస్తుతానికైతే 252 crore ఉంది. అండ్ సిమిలర్లీ నెట్ ప్రాఫిట్ 184 crore ఉంది. అండ్ లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ 189 crore ఉంది. సో ఆన్ పార్ విత్ ద లైక్ ట్రెండ్ ఏదైతే ఉందో ప్రాఫిట్, సిమిలర్ ప్రాఫిట్స్ అయితే కంపెనీ పోస్ట్ చేయగలుగుతుంది. అండ్ కమ్ టు ఇంకొక స్టాక్ టాటా ఎలక్సీ తర్వాత సిమిలర్గా స్టాక్లో కరెక్షన్ కనబడుతుంది. అండ్ లాంగ్ టర్మ్ పర్పస్లో ఈ స్టాక్ కూడా అవుట్ పర్ఫామ్ చేయొచ్చు. అది ఎల్టీఐ మైంట్రీ. అండ్ ఎల్టీఐ మైంట్రీ కూడా వేరియస్ ఐటీ సర్వీసెస్ని అయితే అందిస్తుంది. సచ్ యాజ్ అప్లికేషన్ డెవలప్మెంట్, మెయింటెనెన్స్, ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్, ఇన్ఫ్రా మేనేజ్మెంట్ సర్వీసెస్, టెస్టింగ్, అనలిటిక్స్ అండ్ ఏఐ సెగ్మెంట్లో మార్కెట్ క్యాప్ 1,69,722 crore ఉంది. ప్రస్తుతానికైతే 5,700 దగ్గరగా ట్రేడ్ అవుతుంది. నియర్లీ లైక్ 52-week హై నుంచి కొద్దిగా స్టాక్ అయితే కరెక్షన్ జరిగింది. ఇండస్ట్రీ పీఈతో ఆన్ పార్ విత్ ఇండస్ట్రీ పీఈ అండ్ హెల్దీ రిటర్న్ రేషియోస్ అండ్ ఫిట్ 1 కలిగిన స్టాక్ ఇది. ఎల్టీఏ అండ్ మైంట్రీ రెండు మెర్జ్ అయిన తర్వాత ఎల్టీఏ మైంట్రీ లిస్ట్ అయింది స్టాక్ మార్కెట్లో. అండ్ కమ్ టు స్టాక్ ప్రైస్ చూడండి, లాంగ్ టర్మ్ డ్యూరేషన్లో ఇట్ ఈస్ అ మల్టీ బ్యాగర్ స్టాకే. అండ్ రీసెంట్ కరెక్షన్ తర్వాత మళ్ళీ స్టాక్లో ఒక అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది. అండ్ హోప్ఫుల్లీ ఇక్కడ నుంచి బయింగ్ కూడా రావచ్చు ఎల్టీ మైంట్రీలో లాంగ్ టర్మ్ పర్పస్కి. అండ్ జూన్లో 9,143 crore సేల్స్ వచ్చాయి. అండ్ 1,526 crore ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అండ్ 1,135 crore నెట్ ప్రాఫిట్ కంపెనీ పోస్ట్ చేసింది. సీక్వెన్షియల్గా అండ్ ఎట్ ద సేమ్ టైం ఇయర్లీ బేసిస్ మీద కూడా బెటర్ క్వార్టర్లీ రిజల్ట్స్ అయితే కంపెనీ పోస్ట్ చేయగలిగింది. సీక్వెన్షియల్గా కంపేర్ చేస్తే కొద్దిగా క్వార్టర్లీ ప్రాఫిట్ పెరిగింది, ఇయర్లీ బేస్ మీద కొద్దిగా ప్రాఫిట్ తగ్గింది. బట్ సేల్స్ అయితే ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాయి కంటిన్యూస్గా. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ఎల్టీఏ మైంట్రీ. కరెక్షన్ తర్వాత బెస్ట్ మొమెంటం కనబడుతుంది స్టాక్లో. సో ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి స్టాక్లో ఒక అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఎల్టీఏ మైంట్రీ తర్వాత ఇంకొక స్టాకు ఆర్ సిస్టమ్స్. సో ఆర్ సిస్టమ్స్ కూడా టెక్నాలజీ, ఏఐ అండ్ అనలిటికల్ సెగ్మెంట్, ఈ సెగ్మెంట్లో అయితే ఉంది.
అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ వేరియస్ సర్వీసెస్ని అందిస్తున్నారు. లైక్ ప్రోడక్ట్ ఇంజనీరింగ్, క్లౌడ్ ఎనేబుల్మెంట్, క్వాలిటీ అష్యూరెన్స్ టెస్టింగ్, డిజిటల్ ప్లాట్ఫామ్ సొల్యూషన్స్లో. అండ్ అప్కమింగ్ కంపెనీ ఇది. మార్కెట్ క్యాప్ 5609 crore ఉంది. కరెంట్ ప్రైస్ 474 దగ్గరగా ఉంది. 52-week హై నుంచి స్టాక్ కరెక్ట్ అయింది. అండ్ పీ 39.4 ఉంది. ఇండస్ట్రీ పీతో సిమిలర్గా ట్రేడ్ అవుతూ వస్తుంది విత్ హెల్దీ ఫైనాన్షియల్ రేషియోస్. అండ్ సీ ద ట్రెండ్ ఆర్ సిస్టమ్స్ 478 దగ్గరగా ట్రేడ్ అవుతుంది. లాంగ్ టర్మ్ అవుట్లుక్ అయితే చాలా బులిష్గా కనబడుతుంది. స్టాక్ ఇక్కడ నుంచి మంచి అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ రీసెంట్గా లైక్ 250 పైనుంచి స్టాక్లో అప్ ట్రెండ్ రెజ్యూమ్ అయింది. అండ్ ఫర్దర్గా స్టాక్లో మొమెంటమ్ క్యారీ ఆన్ అయితే అవ్వచ్చు. అండ్ మార్కెట్ క్యాప్ ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఆర్ సిస్టమ్స్ది. అండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ వైజ్ కూడా హయ్యెస్ట్ లైక్ సేల్స్ అయితే కనబడుతున్నాయి. ఈ జూన్ క్వార్టర్లో 432 crore సేల్స్ కంపెనీ పోస్ట్ చేస్తే 25 crore ప్రాఫిట్స్ వచ్చాయి. లాస్ట్ జూన్తో పోల్చుకుంటే ప్రాఫిట్స్ నియర్లీ డబుల్ అయ్యాయి. సీక్వెన్షియల్గా పోల్చుకుంటే కొద్దిగా ప్రాఫిట్స్ తగ్గాయి. బట్ ఓవరాల్గా సేల్స్ పెరుగుతూ వస్తున్నాయి. ప్రాఫిట్ గ్రోత్ అయితే బులిష్గా ఉంది. సో ప్రీవియస్లీ 2 to 3 year బిఫోర్ స్టాక్ అయితే ఎక్కువగా పెరిగింది డ్యూ టు ప్రాఫిట్ గ్రోత్. అండ్ ప్రస్తుతానికి కరెక్షన్ తర్వాత మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది ఆర్ సిస్టమ్స్లో. ఇక్కడ ఈపీఎస్ అయితే క్లియర్గా చూడొచ్చు. సో ఇవి బేసికల్గా టాప్ 3 స్టాక్ ఐడియాస్. అండ్ ఈ 3 స్టాక్స్ కూడా ఐటీ సెగ్మెంట్లో లైక్ మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ సెగ్మెంట్లో గ్రో అవుతున్న స్టాక్సే. వేరియస్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్కి వీళ్ళు సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తున్నారు. అండ్ రెవెన్యూస్ పెరగొచ్చు కమింగ్ డేస్లో. అండ్ టాటా ఎల్ఎక్సీ, ఎల్టీఎం ఎంట్రీ కరెక్షన్ తర్వాత అట్రాక్టివ్ కనబడుతున్నాయి. వేరేజ్ ఆర్ సిస్టమ్స్ కంటిన్యూస్గా పెరుగుతూ వస్తుంది డ్యూ టు రీసెంట్ సేల్స్ పెరుగుతున్నాయి కాబట్టి. అండ్ ఇది ఐటీ సెగ్మెంట్లో ఉన్న అప్కమింగ్ స్టాక్ ఇది. అండ్ ఇవి బేసికల్గా టాప్ 3 బెస్ట్ స్టాక్ ఐడియాస్. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. థ్యాంక్ యూ.